చేసావు. Yes. మరి ఇప్పుడు రేపు పెళ్లి చేసుకోపోయేవాడు ఎలా ఉండాలి? అయ్యా బాయ్ ఫ్రెండ్ వర్కౌట్ అవ్వట్లేదంటే పెళ్లి అంటున్నారు సార్. ఇంకా? నాకు పెళ్లి మీద అయితే అస్సలు ఒపీనియన్ లేదు. నాకు భయం వేస్తుంది పెళ్లి వరకు వద్దు. అసలు ఒపీనియన్ లేదా? అంటే ఫస్ట్ ఈ రిలేషన్షిప్ లవ్ అని ఫస్ట్ వర్కౌట్ అయిన తర్వాత పెళ్లికి వెళ్దామని, రిస్క్ ఎందుకు అని కొంచెం దూరంగా పెట్టాను. సో ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, తర్వాత లవ్ వర్కౌట్ అవ్వాలి, లవ్ తర్వాత తర్వాత మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ నో అరేంజ్ మ్యారేజ్. నో అరేంజ్ మ్యారేజ్. ఓకే, ఇంట్లోకి వెళ్తున్నావు. Yes. మరి వంట వార్పు ఇవన్నీ వచ్చా? వంట అయితే రాదు. ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళతో చేపించుకుంటా కానీ నా వల్ల అయితే కాదు. ఓ, తింటాం వచ్చా? నీ ఫేవరెట్ ఫుడ్ ఏది? బిర్యానీ. బిర్యానీ. ఎస్, ఓకే. బిర్యానీ లేకుండా నేను అస్సలు ఉండలేదు. నిన్ను బాగా ట్రిగర్ చేసే విషయం అంటే ఫస్ట్ ఆకలేసి నాకు కోపం వస్తుంది సార్. సరే, బిర్యానీ తినకపోతే కోపం? బిర్యానీ తినకపోతే నాకు కోపం వస్తుంది. అంటే నేను ఏదైనా ఒక పని చెప్తే ఆ టైంకి ఆ పని అవ్వకపోతే కోపం వస్తుంది. ఎవరైనా అబద్ధం చెప్తే కోపం వస్తుంది. నేనైతే 100 అబద్ధం చెప్తా కానీ వేరే వాళ్ళు చెప్తే కోపం. ఎందుకంటే దాంట్లో నేను ఎక్స్పర్ట్ అనమాట. సో వేరే వాళ్ళు నా ముందు చెప్తే నాకు దొరికిపోతారు. అందుకే నాకు కోపం వస్తుంది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్, యు ఆర్ వెరీ లక్కీ మ్యాన్. ఈ సీజన్ అమ్మా ఇట్స్ లిమిట్లెస్. సరే, మీకు ఈ హౌస్ లో లిమిట్లెస్ గా ఏం కావాలో చెప్పి బిర్యానీ అనుకున్నా. ఏమేం వెరైటీ ఉందో అన్ని బిర్యానీ పంపి. సరే, అలా అయితే నీకు టెస్ట్ పెడతాను. ఓకే సెనోరిటా, నీ ముందు 5 రకాల బిర్యానీలు ఉన్నాయి. ఒక్కొక్క బిర్యానీ టేస్ట్ చేసి అది ఏ బిర్యానీ అనేది మాకు చెప్పాలి. సూపర్ ఈజీ, చేస్తాను, చెప్తా. నువ్వు కరెక్ట్ చెప్తే నెక్స్ట్ బిర్యానీకి వెళ్తావు. కరెక్ట్ చెప్పలేదనుకో అక్కడికే ఆగిపోతావు. ఓకే? ఓకే. ఆడియన్స్, యష్మి ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చేయబోతుంది. కరెక్ట్ గా చెప్తేనే నెక్స్ట్. దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ నా ఫేవరెట్ బిర్యానీ. యష్మి, ఇది ఫ్లేవర్ ఏంటి? సార్ అవన్నీ నాకు రాదు సార్ చెప్పడానికి. బిర్యానీ అంటే తినేస్తే ఇంకా అంతే. ఆ ఫ్లేవర్ ఏంటి, దాంట్లో ఏం యూజ్ చేస్తారు నాకు రాదు సార్. ఓకే సార్, ఇంకో చోట దగ్గర తీసుకెళ్తాను. ఇప్పుడు నాకు ఇదేంటి చెప్పు. ఓకే, ఇదేంటి? ఇది యాక్చువల్లీ దమ్ బిర్యానీ, అది ఆవకాయ. ఇది దమ్ బిర్యానీ, అది ఆవకాయ. ఆవకాయ. ఇప్పుడు ఇంకో బిర్యానీ ఇస్తున్నాను. ఇదేంటి టేస్ట్ చేసి. ఇది అది నేను వస్తుందబ్బా ఉలువ కర్రీరా, ఉలువ వస్తుంది కదా సార్. ఆ పేరు నాకు రావట్లేదు. ఓకే, మరి తప్పు చెప్పేసావు. గోంగూర బిర్యానీ తీసుకు. పర్లేదు సార్, ఇన్ని బిర్యానీ టేస్ట్ చేస్తాను కదా వెళ్ళే ముందు. ఓకే, చాలు. ఆల్ రైట్. ఎస్ సార్. హౌస్ లో నీ స్ట్రాటజీ ఏంటి? అవన్నీ నాకైతే అస్సలు నాకు తెలియదు. స్ట్రాటజీ అంటే ఏంటి అని కూడా నాకు తెలియదు సార్. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఎంజాయ్ చేయాలి, మంచి కాంపిటీషన్ ఇవ్వాలి అని వచ్చాను. ఐ థింక్ ఐ గివ్ మై 100% ఇన్సైడ్ ద హౌస్. 100% ఇన్సైడ్ ద హౌస్. Yes. Yashmi, so are you ready to go into the house? All the best, Yashmi. Thank you sir, thank you so much. Yashmi, stop. Come back. Yashmi, for the first time ఈ సీజన్ లో ఎవరు హౌస్ లోకి ఒంటరిగా వెళ్తున్నారు. ఒక బడ్డీతో వెళ్ళబోతున్నారు. ఆ బడ్డీని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. నా ఫ్రెండ్స్ వస్తున్నారా? హౌస్ మేట్స్ లో ఒకళ్ళు నీ బడ్డీగా వస్తారు నీతో పాటు. మీరిద్దరు ఒక పేరుగా లోపలికి వెళ్తారు. ఓకే. సో అది నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బడ్డీ ఎవరు, నీ పేరు ఎవరు అని. ఓకే, డన్. నౌ ఓపెన్ ద డోర్ ప్లీజ్. యష్మి, అక్కడ 3 బొమ్మలు ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. నీకు నచ్చిన కలర్ ఏదో సెలెక్ట్ చేసుకో. అది ఆటోమేటిక్గా టర్న్ అయ్యి నీ బడ్డీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్తాయి. ఏ క్వాలిటీ ఉంటే ఆ బడ్డీ స్టేజ్ మీదకి వస్తుంది. ఓకే, డన్. రెడీ? ఏ కలర్?
ఐ చూస్ రెడ్ ఎందుకంటే డేంజర్ కలర్ కాబట్టి నేను కొంచెం డేంజర్ కాబట్టి రెడ్. యువర్ బడీ సింగిల్, పౌరుషం, స్మార్ట్. ఓకే, మరి నీ బడ్డీని స్టేజ్ మీద కాల్ చేసే ముందు నువ్వు ఒకసారి వింగ్స్ లోకి వెళ్ళిపో. ఈ సీజన్ లో ఒక పేర్ లాగా ఇంట్లోకి వెళ్ళడం, ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ బిగ్ బాస్. ఈ స్టేజ్ మీదకి ఇప్పుడు రాబోతున్న బట్టి కొంతమంది బుద్ధి బలంతో ఆడతారు, కొంతమంది ఖండబలంతో ఆడతారు. బుద్ధి బలం ఖండబలంతో ఆడడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు యష్ మీస్ బడీ. సో లెట్స్ వెల్కమ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే